రైట్ ఎస్ ప్రెసెంట్ హైకోర్టు వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సురేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం హైకోర్టు వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాబట్టి ఇటు బీసీ సంఘాలు కూడా దానికి సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? అంటే 4 వారాల పాటు స్టే విధించింది కాబట్టి తాత్కాలికంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీన్ని అడ్డుకున్నారు కొంతమంది అని చెప్పేసి బీసీ సంఘం నాయకులు ఇటు పార్టీలకు హోరాహోరీగా ఇటు ఆందోళన చేయడం జరిగింది. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. హైకోర్టు ముందు మంత్రులు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. మాట్లాడి దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే పరిస్థితి ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని వాదనలు వినిపించాము. కానీ హైకోర్టు స్టే విధించింది కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలనే దానిపైన మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరిగింది. ఇప్పుడు జీవోపై స్టే ఇచ్చింది కాబట్టి ఎన్నికలు ఇక 4 వారాల పాటు వాయిదా పడ్డట్టే. శాసనసభ చట్టం చేసినాం కదా, దాన్ని ఆమోదించాలి కదా. ఆమోదించడం తప్పేవరిది? బీజేపీ ప్రభుత్వాన్ని. అంటే అందుకనే ఏ టీం బి టీం బీఆర్ఎస్ బీజేపీ కలిపి మొత్తం పైన రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నెక్స్ట్ ఏం నిర్ణయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకుని చేసే ఏర్పాటు జరుగుతుంది. చట్టం చేసేది ఎవరు? అరే చట్టం సరియాల్సిన ఎవరు? అరే అరే చట్టం నో ఐఎమ్ సారీ నో చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని గవర్నరు రాష్ట్రపతి ఆమోదించలేదు. ఆమోదించుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆమోదించకపోవడానికి కారణం ఎవరు? బీజేపీ ఖచ్చితంగా. అంటే వాళ్ళు నెలల తరబడి చేసుకుంటూ డెఫినెట్ గా ప్రజలకు మేలు జరగాలని, బీసీల మేలు జరగాలని చట్టం దేవుడు జరిగింది. ఆ చట్టాన్ని అనుకున్నారు కానీ అది సక్రమంగా జరగలేదు అనేదే కదా ప్రశ్న. సక్రమంగా చట్టం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఆనాడు అంబేద్కర్ ఉన్న రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం? ప్రజలందరూ మేలు జరగాలని. రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించినాం. రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో చేయని చట్టం తెలంగాణ రాష్ట్రం చేసిన తర్వాత రాజ్యాంగం సవరించాలి కదా. ఎందుకు సవరించాలి? చట్టాలకు లోబడి పనిచేయలేదు అనేదే కదా ప్రశ్న. అరే మళ్ళీ ఎట్లా అంటారు మీరు? చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ ఉన్న లెక్క ప్రకారం చట్టం చేసినాము. ప్రజాకోణంలో ప్రజాస్వామ్యంలో జనాభా ప్రాతిపదిక న్యాయం జరగాలని చేసినాం. చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్తాను. కానీ జీవో విడుదల ఈరోజు అమలు కాకపోవడానికి కారణం బీజేపీ ప్రభుత్వము, బీఆర్ఎస్ కాదా? మా రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో ఉన్నటువంటి హక్కు ప్రకారం, చట్టం ప్రకారం మేము మొత్తం చేసినాం. అది ముందు పోకుండా అడుగడుగు అడ్డం పడుతుంది బీజేపీ, బీఆర్ఎస్. అంటే స్పష్టంగా కట్టు కనబడతా ఉంది. ఇంకా దాన్ని మాట్లాడలేదు. ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరూ సమావేశం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నెక్స్ట్ అడుగులని తీసుకునే కార్యం చేస్తారు. కానీ ఒకటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం.